యాక్చువల్‌గా ఆంధ్రాలోని చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు సీఎంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చారు. అయితే పార్టీలోని నేతల వైపు నుంచి వినిపిస్తున్న కామెంట్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇవ్వాలి. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అంటూ కొన్ని కామెంట్స్ చేస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసే. అయితే అది నిజానికి వాస్తవంగా బయటికి అయితే ఇంకా మీడియా ముందుకు రాలేదు. బట్ వాళ్ళ పార్టీలో వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. అయితే దీనికి నిదర్శనంగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఒక ఆసక్తికరమైన ఆయన కమెంట్ గురించి నిర్మాత భరద్వాజ్ గారు ఆయన కమెంట్ అనేసారు. దాని గురించి అవును. మనం ఎందుకు మాట్లాడటం కానీ హ్మ్. ఇప్పుడు ఆయన కార్యకర్తలు ఏదో పవన్ కళ్యాణ్‌ని సీఎం అవ్వాలి అని కోరుకుంటున్నారు అంటే హ్మ్. సీఎం ఎప్పుడవుతాడు? చంద్రబాబు సీఎంగా ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు ఆ సీట్ ఎప్పుడు ఖాళీ అవుద్ది? చంద్రబాబు మరణిస్తే ఖాళీ అవుద్ది. హ్మ్. ఈ 5 ఏళ్ళు చంద్రబాబు ఆయన సీఎం, ఆయన బతికున్నంత వరకు ఆయనే సీఎం. హ్మ్. బతికుండగా ఆయన్ని సీఎంని దింపి జరగదు కదా! ఆ! హ్మ్. సో, ఆ సీ పవన్ కళ్యాణ్‌ని సీఎం చెయ్యాలి అంటే ఆ సీటు ఖాళీ అయిందా? అంటే వీళ్ళేమన్నా కలగంటున్నారా? చంద్రబాబు కాలం తీరిందని కలలు కంటున్నారా? లేదా కోరుకుంటున్నారా? ఆయన కాలం తిరగపోతే జరగదు. ఆయన కాలం ఉన్నంత వరకు ఆయనే సీఎము కదా! హ్మ్. ఇప్పుడు సడెన్‌గా ఈయన సీఎం అవ్వాలంటే ఆయన కాలం చెల్లిందని మీరు అంటున్నారా? కోరుకుంటున్నారా? హ్మ్. ఒక దౌర్భాగ్యపు ఇది. అప్పుడు డిప్యూటీ సీఎం అనే దానికే అస్తవ్యస్తంగా చేస్తారు. డిప్యూటీ సీఎంకే పనికిరాడు అనే పరిస్థితిలో ఈయన సీఎం ఇంకా దేశం రాష్ట్రం అంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోవాలా? అంత దురదృష్టం ఈ రాష్ట్రానికి ఉందని నేను అనుకోవట్లేదు. హ్మ్. డిప్యూటీ సీఎంగానే అస్తవ్యస్తంగా ఉంది. ఆయన మాటలు, ఆయన చేతలు. ఆహ్, లా అండ్ ఆర్డర్ సీఎం చేతిలో ఉంటే ఆయనతోని తిడతాడాయన. లా హ్మ్. అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో కూడా ఉందో తెలీదు. అక్కడ ఆల్రెడీ షిప్‌ని సీజ్ చేసి ఉంటే సీజ్ ది షిప్ అని డ్రామా చేస్తాడు. మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ ఏమో హూ ఆర్ యూ అది ఆపడానికి ఎవరికి అధికారం ఉంది? నో. ఆ షిప్ వెళ్ళిపోద్ది అని అంది. నోరు మూసుకున్నాడు. మరి అది కూడా తెలీదు. అది ఎవరి ఆధ్వర్యంలో ఉంది? మనం చేయొచ్చా సీజ్ ది షిప్ అనే అధికారం మనకుందా? సెంట్రల్‌కుందా? అది కూడా తెలియకుండా సీజ్ ది షిప్ అని ఒక షో చేశాడు. ఆహ్, రోడ్లేయటానికి బాగానే రోడ్లు బాగు చేయాలంటే ఈయన చెప్పులు లేని కాళ్ళతోటి నడవటము, అదొక ఫోటోలు తీయటం, దాన్ని చూపించడం. అదేముంది డిప్యూటీ సీఎంగా నీకు వర్చువల్ ఇవాళ టెక్నాలజీ పెరిగింది. నువ్వు రోడ్డు ఎళ్లి తిరగక్కర్లేదు. సినిమా షో లాగా తప్పితే నువ్వు రోడ్డు తిరగడం ఎందుకు? నువ్వు ఆఫీస్‌లో మిగతా అవసరమైన ఆఫీసర్స్‌ని పక్కన పెట్టుకొని సీఎం ఆఫీస్‌లో కూర్చొని ఆఫీసర్లందరూ డిప్యూటీ సీఎం ఆఫీస్‌గా కూర్చొని నీ ఆఫీసర్లందరూ పక్కన కూర్చొని అక్కడ ఆ ఏరియాల్లో వర్చువల్ కెమెరాలో ఆ రోడ్లు చూపించమంటే వాళ్ళు చూపిస్తారు. ఇక్కడ నువ్వు ఆఫీస్‌లో చూడొచ్చు. ఆ ఒక్కొక్క రోడ్డు వాళ్ళకి చూపించమంటే వాళ్ళు వర్చువల్‌గా చూపిస్తా ఉంటారు. ఆ! ఈ రోడ్డు సరిగ్గా లేదు. ఇమ్మీడియేట్‌గా దీని మీద యాక్షన్ తీసుకోండి. నోట్ చేసుకోండి. ఇట్లా కూర్చొని సో, 10 రోడ్లు చేయొచ్చు. నువ్వు నడిస్తే ఎన్ని రోడ్లు చేస్తావు? ఇది షో. సీఎంగా కూడా డిప్యూటీ సీఎంగా కూర్చొని కూడా ఎట్లా పని చేయాలో కూడా తెలీదు. ఊరినే షో చేయటము, డ్రామా చేయటము, సినిమాటిక్‌గా చేయటం తప్పితే ఇంకా ఏదో సీఎం. ఆ! ఈ పిచ్చి వాగుళ్ళు, పిచ్చి కళలు. హ్మ్. పిచ్చి కళలది ఇందాక కూడా నువ్వు అంటున్నావు కదా! ఎవరో ఒక మహానుభావుడు ఎవరో కాదులే నా అన్నయ్య హ్మ్. భరద్వాజ్. హ్మ్. కళ వచ్చేది పగటి కళ. హ్మ్. అలా పగటి కళలు కంటున్నాడు. అందుకని ఆయన సెటైర్‌గానే అన్నట్టున్నాడు. ఇది ఒక పగటి కళ అని. హ్మ్. పగటి కళ ఇది. పగటి కళ కాకపోతే ఎట్టా? సీఎం చంద్రబాబు ఒక పక్క ఉండగా సజీవంగా బతికుండగా ఈ సీఎం పవన్ కళ్యాణ్ ఏంటి? అంటే మీ ఉద్దేశ్యం ఏంటి? ఆయన బతికుండగానే ఆయన్ని తీసేసి ఆ చైర్‌లో మీరు కూర్చుంటారా? అది సాధ్యపడేనా? అదెప్పుడు సాధ్యం? ఆ సీటు ఖాళీ అయ్యేదెప్పుడు? ఆయన తల వాల్చిన తర్వాత. అంటే ఆయన తల వాల్చాలని కోరుకుంటున్నారా? ఆయన త తల వాలుస్తాడని ఆశిస్తున్నారా? ఏం ఆశించి ఈ మాటలు మాట్లాడుతున్నారు? పిచ్చి మాటలు కదా! హ్మ్. ఆహ్, అంటే మనసులో దుష్ట ఆలోచన ఉందనమాట. ఆయన పోవాలి, మనం రావాలి. ఆయన పోవాలి, మనం పోవాలి. రావాలి. ఆయన పోతే బాగుండు. ఆయన తొందరగా పోతే బాగుండు అన్నట్టు కోరుకున్నట్టు ఉంది. దౌర్భాగ్యపు హ్మ్. ఆలోచనలు. అంత చిల్లర దౌర్భాగ్యపు ఆలోచనగా ఉన్నట్టుంది అంతే. హ్మ్. దాని పగటి కలలు అది జరగదు. అంత అంత దురదృష్టం, అంత దౌర్భాగ్యం ఆంధ్ర రాష్ట్రానికి ఉందని నేను అనుకోవట్లేదు. మరి పార్టీ కార్యకర్తల వైపు నుంచి వినిపిస్తున్న ఇంకో మాటేంటంటే, చంద్రబాబు గారి కంటే పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇచ్చి, లోకేష్ గారికి డిప్యూటీ ప సీఎం పదవి గనక అప్పజెప్తే, ఎవరు? ఏ ఇంకా కార్యకర్తలమ్మా? సస్యశ్యామలంగా నడిపిస్తారు ఏ ఆంధ్రప్రదేశ్. కార్యకర్తలమ్మా? హ్మ్. ఏ కార్యకర్తలు?
జనసేన భజన వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి ఏమి ఆ కార్యకర్తలకి ఏం తెలుసు? జై 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 అని సినిమా ఫ్యాన్స్ వాళ్ళు సినిమా భాగవతాలు తప్పితే, సినిమా ఇది తప్పితే వాళ్ళకి ఏం తెలుసు? ప్రభుత్వ విధానాలు ఏమైనా తెలుసా? కేకలు వాళ్ళు ఎప్పటినుంచో సీఎం సీఎం అంటున్నారు కదా! ఒక సీట్ వచ్చినప్పుడు కూడా సీఎం అన్నారు. ఆ 100 సీట్లు పోయినప్పుడు కూడా సీఎం అన్నారు. వాళ్ళకి అదొక స్లోగన్ అంతే. అదేంటంటే మొరుగుతా ఉంటుంది. ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క సౌండ్ ఉంటది. అది ఆ సౌండ్‌లోనే మొరుగుతూ ఉంటది. అలాగే ఈ ఫ్యాన్సు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు వాళ్ళ వాళ్ళ మొరుగుడులో సౌండ్ ఏంటంటే పవన్ సీఎం, పవన్ సీఎం, పవన్ సీఎం, పవన్ సీఎం, పవన్ సీ ఇది వాళ్ళ మొరుగుడులో ఉండే శబ్దం. అది ఆ శబ్దం వస్తానే ఉంటది. ఆ మురిగిన వాళ్ళు అలాగే మురుగుతా ఉంటారు. ఆ శబ్దం అలాగే వినపడతా ఉంటది మనకి. ఈ బ్ ఒక ఏ సీఎం అంటే ఊరినే ఏదో అలాటప్ప విషయం కాదు కదా! సీఎం అంటే ఇలాగ జుట్టు ఎగరేసుకుంటూ తాట తీస్తా ఇప్పటికి కూడా ఆయన డిప్యూటీ సీఎం కూడా సీట్‌లో కూర్చొని కూడా తోలు తీస్తా, తాట తీస్తా అని భాష మాట్లాడతారు. ఇంక ఎట్లా ఈళ్ళంతా అంటే ప్రభుత్వానికి ప్రజలు ఎన్నుకుంది మిమ్మల్ని రౌడీ రాజకీయం చేయమనా? చట్టపరంగా పరిపాలించమనా? చట్టపరంగా పరిపాలించదు పోయి తాత తీస్తాను, తొక్కి నొక్కి తొక్కిస్తాను. ఏం భాష అది? ఏం మాట్లాడతారు? ఈళ్ళంతా సీఎంలు అవుతారు. మళ్ళీ ఆ దరిద్రం కూడా చూడాల్సిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రానికి లేదమ్మా. ఏదో పొరపాటున మొన్న తంతే గాలిపుట్లో పడ్డట్టు ఈ కూటమి గెలిచింది. ఇదే ఫైనల్ ఇంతకు మించి ఇంకా ఇంకా ఏదో ఆశిస్తే ఆయన అవుతాడు. లేకపోతే ఎల్లుండి నాగబాబు డిప్యూటీ సీఎం అవుతాడు. ఆ! అది కూడా చెప్తారు ఈళ్ళు. ఆయన సీఎం అవుతాడు. నాగబాబు డిప్యూటీ సీఎం అవుతారు. చిరంజీవి గారు కేంద్ర మంత్రి అవుతారు. అన్నీ చెప్పుకుంటూ ఉంటారు ఇక వాళ్ళు. అయ్యది చెప్పుకుంటానికి ఏముంది? నాలుక తాటిపట్ట. చెప్పుకోవడానికి ఏమైనా చెప్పుకుంటూ ఉంటారు అది. ఆ చెప్పుకునే మాటలు తప్పితే చెప్పుకునే మాటలు, చెప్పుడు మాటలు తప్పితే అయ్యి నిజమైన వాక్యాలు కావమ్మా. సార్ కమింగ్ టు ద పాయింట్ 'రామ్ గోపాల్ వర్మ' గారిపై కేసులు పెట్టారు అని అనేసి అంటున్నారు. అయితే 'వ్యూహం' సినిమా ఏదైతే తీశారో ఆ సినిమాలో 1,50,00,000కు పైగా ఈయన సైడ్ చేశారో అమౌంట్‌ని. మరి ఆ అమౌంట్‌ని మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి అంటూ ఫైబర్ నెట్ నోటీసులు పంపించారు అని అంటున్నారు. అయితే ఈ కేసులోనే ఈయన జైలుకి కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. ఈ ఇదంతా జరిగేదంటారా? ఏమి జైలుకెళ్ళే ఇయన్నీ జైలుకెళ్ళే అవకాశాల కేసులు కావమ్మా ఇయన్నీ. ఇయన్నీ అలా కేసులు కాదు. అది అకౌంట్స్‌కి ఎవడు చూస్తారు, సబ్మిట్ చేస్తారు ఇయన్నీ ఉన్నాయి. అవకాశం ఇప్పుడు ఎలా ఉందంటే ఈ ప్రభుత్వం వచ్చి ఎన్నికలయినాక ఎవడికాడు ఏదో రెడ్ బుక్ అని ఒకడు, ఇంకో బుక్ అని ఒకడు. ఇదే ప్రజలు ఇక్కడ మోసం మొత్తం అబద్ధాలు. అన్ని హామీలు అబద్ధాలే. సూపర్ 6 అన్నారు. సూపర్ ఫెయిల్యూర్ అది. ఒక్కటి చేయట్లేదు. సో, ప్రజల్ని దాని నుంచి డైవర్ట్ చేయటం కోసమని ఏదో చెత్త ఇలాగ పూటకొకటి వాడిని అరెస్ట్ చేస్తున్నాం, వీడిని అరెస్ట్ చేస్తున్నాం, రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అయి చేస్తున్నాం. ఇప్పటికి అమ్మాయి పిఠాపురంలో అమ్మాయిని రేప్ చేస్తే గతి లేదు. ఎక్కడ అరాచకం జరుగుతుంది. దేశమంతా, రాష్ట్రమంతా అరాచకాలు జరుగుతున్నాయి. ఇష్టం వచ్చినట్టు అల్లర్లు జరుగుతున్నాయి. ఒక చోట ఎక్కడ పగడబంది రక్షణ లేదు. ఈళ్ళు మాట్లాడుతా ఉంటారు. ఈ గాలి మాటలు మాట్లాడటం అలవాటైపోయింది ఈ ప్రభుత్వానికి. అబద్ధాలు, గాలి మాటలు, డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ మాటలు, రెడ్ బుక్ అంటాం, ఇంకో బుక్ అంటాం, ఇంకోటి ఈ పిచ్చి మాటలు తప్పితే ప్రభుత్వం మనం ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మించి మనం ఓట్లు తీసుకున్నాం. ఈ ఈ క్షమాపణలు చెప్పాలి వీళ్ళు. వీళ్ళు ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడమ్మా. 40, 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు. నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు. వాళ్ళందరూ వ్యభిచార గృహాలకు అమ్మేయబడ్డారని చెప్పాడు. అది పచ్చి అబద్ధమని పార్లమెంట్‌లో తేల్చి చెప్పారు. మరి దానికి క్షమాపణ చెప్పాలి కదా! నేను ఎవడో ఆఫీసర్ చెప్పిన మాట నమ్మి మిమ్మల్ని మిమ్మల్ని అబద్ధాలు చెప్పి ఓట్లు అడిగాను, నన్ను క్షమించండి చెప్పాలి. స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసింది, పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది, గుడ్డు ఇచ్చింది, గంగడ పాస్ ఇచ్చిందని జుట్టు ఎగరేసుకుంటూ ఆవేశంగా మాట్లాడాడు. మరి ఇప్పుడు వచ్చి 6 నెలలు 9 నెలలు అవుతుంది. మరి స్పెషల్ స్టేటస్ గురించి అడగవే. అప్పుడు నువ్వంటివి నీ నాయకుడు చంద్రబాబు అన్నాడు, స్పెషల్ స్టేటస్ వస్తే స్వర్గధామం అయిపోద్ది, ఇండస్ట్రీలన్నీ ఎగబడి వచ్చేస్తారు, ఇక్కడ అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి, డామ్ డూమ్ డకార్ అని ఊహతప్పుడు ఉపన్యాసం ఇచ్చారు కదా! అది ఇవ్వలేదు కనుకే బీజేపీని వదిలేసి వచ్చేస్తున్నాను అని చెప్పి 2018లో చంద్రబాబు కూటమి నుంచి వచ్చేసాడు కదా! మరి ఇప్పుడు అడగరే మరి? ఇప్పుడు మీది అధికారం, పైన మీరే, ఇక్కడ మీరే. అది అడగరే, నోరు పెగలదే దానికి క్షమాపణ చెప్పాలి. మీ 6 హామీలు నేనున్నాను అని చెప్పి జుట్టు ఎగరేసుకుంటూ చెప్పావు కదా పవన్ కళ్యాణ్.
నేను రాజకీయం చేయడానికి ప్రజల కోసం వచ్చానన్నావు కదా! మరి ఒక్క హామీ ఒక్క హామీ కూడా ఒక్క హామీకి లేవే డబ్బులు లేవంటున్నాడు ఆయన. డబ్బులు లేకుండా మరి 14 ఏళ్ళు సీఎం చేసిన అతనికి ఆర్థిక పరిస్థితి తెలీదా? ఎవరో కొత్తోడంటే పాపం ఎట్లా చేయాలో తెలీదను. 14 ఏళ్ళు సీఎంగా చేసింది చంద్రబాబు కదా! ఆ! అంత వాడికి ఈ రాష్ట్ర పరిస్థితి తెలీదా? ఇప్పుడంటే ఇప్పుడు చెప్తున్నాడు. తొందరపడి అనౌన్స్ చేసేసాము. హామీలిచ్చాము. భయమేస్తుందట. ఏమి చిన్నపిల్లాడా మాట్లాడే మాటలు అయి? 14 ఏళ్ళు సీఎంగా ఉండి 40 ఏళ్ల అనుభవం నువ్వు చంద్రబాబు మాట్లాడు. దాన్ని అడగడే. పవన్ కళ్యాణ్ దాని గురించి అడగడే. ఈ హామీలు నువ్వు ప్రజలు సగమే చంద్రబాబుని నమ్మింది. సగం నిన్ను నమ్మాడు ప్రజలు. నువ్వేదో జుట్టు ఎగరేసుకుని ఆవేశంగా కావేశంగా ఆ! 6 అడుగుల బుల్లెట్ చించేస్తాడు, పొడిచేస్తాడు, దన్నేస్తాడు, దున్నేస్తాడని చెప్పి నీ ఆవేశం చూసి నమ్మారు. ఇవాళేమో నువ్వు తుస్సుమన్న 6 అడుగుల బుల్లెట్ కాదు, అరడుగు బుల్లెట్ కూడా కాదు, తుస్సుమన్న బుల్లెట్ అనిపిస్తున్నావు. ఏం మాట్లాడవు. ఇంకా దానికి కౌంటర్ ఏదో ఇంకోటేదో అబద్ధాలు, ఇంకో అబద్ధాన్ని ఎతుకు. ఎప్పటికప్పుడు ఏ అబద్ధాన్ని ఎతుకు. నిన్నటిదాకా మా నాన్న సిగరెట్లు ఎలిగించుకుంటారు. నాకు మతం ఏంటయ్యా? మా నాన్న దీపారాధనలో సిగరెట్ వెలిగించుకుంటాడు. నేను క్రిస్టియన్ అబ్బా! నేను బాప్టిజం తీసుకున్నాను. నా పిల్లలు క్రిస్టియన్సు. అసలు ఈ దేశంలో మత కల్లోలాలకు కారకులే హిందువులు. హిందువులు, హిందూ మత పెద్దల వల్లే కారకులు. మిగతా వాళ్ళెవరు చెయ్యరు. వీళ్ళే మత కల్లోలాలకు కారకులు అని చెప్పిన నోరు కదా నీ నోరు పవన్ కళ్యాణ్. ఇవాళ ఏ నోరు పెట్టుకుని అదే నోటితోటి ఇవాళ నేను సనాతని అంటావా? ఏమి మనిషివి నువ్వు? ఎప్పుడేం మాట్లాడతావు? ఎందుకేం మాట్లాడతావు? ఓ శుద్ధి సనాయి ఉండదా? ఓ శుద్ధి సనాయి ఉండదు. నువ్వేమి నిన్నేం మాట్లాడావో నీకు గుర్తుండదా? ఇవాళేం మాట్లాడావో రేపు గుర్తుండదా? ఈ మతిమరుపు ప్రాబ్లమ్ ఏమైనా ఉందా నీకు? లేతే ఆలోచించకుండా అప్పటికప్పుడు ఏదో మాట్లాడేవాడికి ఏం మాట్లాడావో గుర్తుండదు. ఏమన్నావు నిన్న అంటాడు. ఎందుకంటే ఆలోచించకుండా మాట్లాడు. నువ్వు ఆలోచించకుండా మాట్లాడుతున్నావా? ఆలోచించకుండా మాట్లాడేవాడివి నువ్వు అసలు ఒక ప్రజానాయకుడికి ఎట్లా అవుతావు? నువ్వు ఒక ప్రభుత్వాన్ని ఎలా నడపగలవు? ఉండగలవు? ప్రభుత్వం నడిపే విధానంలో నీకెక్కడ హక్కు ఉంటది? ఏం మాట్లాడుతున్నావో తెలీదు. ఎందుకు మాట్లాడుతున్నావో తెలీదు. ఏ విషయం ఇవాళ ఏం మాట్లాడావో రేపు వేరే మాట్లాడతావు దానికి విరుద్ధంగా. నువ్వు మీరొక నాయకులు, మీదొక ప్రభుత్వం. సిగ్గు చేయటం అంతకన్నా ఇంకేం లేదు. సార్ బాలకృష్ణ గారికి పద్మభూషణ్ పురస్కారం ఇస్తున్నారు. అయితే ఆయనకి ఇంత ప్రెస్టీజియస్ పురస్కారం ఇవ్వడం మీద మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు? ఏమమ్మా అర్హుడు, యోగ్యుడు. దానికి అతనికి అదే అది పొందటానికి అర్హత, యోగ్యత ఉంది. నటుడుగా అన్ని రకాల జోనల్స్ చేశాడు. ఒక పౌరాణికం కాదు, ఒక జానపదం కాదు, ఒక సైన్స్ ఫిక్షన్ కాదు, ఒక పల్లెటూరికి రైతు కథ కాదు, ఒక సోషల్ సమస్యల విషయం కాదు, ఒక ఒక ఆడకూతుళ్ళ విషయం గురించి అన్ని జోనల్స్‌లోనూ చేశాడు. అన్ని జోనల్స్‌లోనూ చేసి ప్రజల్ని మెప్పించాడు. అలాగే సామాజిక సేవ హాస్పిటల్ పెట్టి బసవతారకం కాన్సెప్ట్ అనేక మంది ఉచితంగా చేయించటం అనేక చేస్తున్నాడు. సో, అతను ఆ పురస్కారానికి అర్హుడు. ఖచ్చితమైన అర్హుడు. అర్హుడు అదృష్టం కాదది. అదృష్టమో లేకపోతే ఎవరో ఇచ్చిన మెప్పుకోలో కాదది. ఎవరో మెహర్బానీకి ఇచ్చినయి కాదు. అతని అర్హత, యోగ్యత, అతని యొక్క ఇది సంపాదించి పెట్టిన అవార్డది. అతను 100కి 100 రూపాయలు అర్హుడు. నిజంగా సార్. థ్యాంక్ యూ సో మచ్.